ఏమన్నా డాన్స్ లేస్తున్నావు? నువ్వు ఎట్లా సంక్రాంతి పోతే ఫుల్ ఎంజాయ్ చేస్తావు, చిందులు విందులు కోళ్ళ పందాలు మామూలుగా ఉండదు. ఏం ఎంజాయ్ అన్న, సంక్రాంతి పోవాలంటేనే భయపడుతుంది, ప్రతిసారి చేపలు చచ్చిపోతాయి. ఎందుకు పోము? కాదన్న, ఇప్పుడు పక్కింటి వాళ్ళకి చెప్తా ఫుడ్ వేయమని, వాళ్ళు ఒకసారి ఎక్కువ వేస్తారు ఒకసారి తక్కువ వేస్తారు, నీళ్లు ఖరాబ్ అయితే చేపలు చచ్చిపోతాయి. నువ్వైతే కేరింగ్ తీసుకుంటావు, వాళ్ళకి ఎంత క్వాంటిటీ వేయాలి ఎంత వేయాలి వాళ్ళకి ఏం తెలుస్తుంది బాను. మరి ఏం చేయమంటావు? చచ్చిపోతే అంతే. మరి ఇప్పుడు సొల్యూషన్ ఏంటి దానికి? నాకు ఆటోమేటిక్ ఫీడర్స్ ఉన్నాయి కదా బాను. ఏంది ఒక్క వారానికి అంత కాస్ట్లీ పెట్టి ఆటోమేటిక్ ఫీడర్ కొనమంటావా? వెకేషన్ ఫుడ్ ఉంది కదా. వెకేషన్ ఫుడ్ అంటే ఏంది? మనం వీక్ అయినప్పుడు గ్లూకోజ్ ఎట్లా ఎక్కించుకుంటామో అదే విధంగా చేపలు కూడా వెకేషన్ ఫుడ్ వేయచ్చు. ఇదిగో ఇలా ఉంటుంది క్యాప్సూల్స్, వాటర్ వేసి వాటికి ఎనర్జీ రిలీజ్ అవుతాయి, 15 days వరకు వర్కౌట్ అయింది. మాకైతే చెప్తావు నువ్వే, ఎట్లా నమ్మేది? నేను ఎక్కువ రోజులు పోతే వేరే వాళ్ళకి చెప్తా, కానీ మామూలుగా 3-4 రోజులు పోతే అన్ని తీయడం పెట్టడం ఎందుకు నేనే ఇస్తాను. నువ్వు కూడా వాడతావు అయితే? వాడతావు. నీకంటే ఇన్ని చేపలు మరి లెక్క ఉంటుంది, మా పరిస్థితి ఎవరైనా వచ్చి అడిగిరు అనుకో, అన్న ఇన్ని చేపలు ఉన్నాయి ఎన్ని రోజులు వెళ్తున్నామంటే నేను చెప్పేస్తా, ఎంత క్వాంటిటీ వేయాలో నేను చెప్పేస్తాను. అయితే నమ్మచ్చు అంటావు? 100% నమ్మచ్చు. నీ చేపలు బతికే ఉంటాయి కదా? నా చేపలు బతికే ఉంటాయి, మీ చేపలు కూడా బతికే ఉంటాయి. ఈ మోటార్ ప్రాపర్గా ఉండాలి, ట్యాంక్ క్లీన్గా ఉంటే సరిపోద్ది. నీ దగ్గర స్టాక్ ఉందా? మరి ఫుల్ స్టాక్ ఉంది, ఎంత మంది వచ్చినా ఓకే ఇచ్చేస్తాం. అందరు పోతారు కదా సంక్రాంతి, మరి అంత స్టాక్ ఉందా? అంత స్టాక్ తెప్పించి పెట్టేసాం ఆల్రెడీ. అంత ప్రిపేర్డ్ ఉన్నావు అయితే? అంత ప్రిపేర్డ్. మామూలుగా సంక్రాంతి ఒక రేంజ్ ఉంటుంది. ఓకే, మరి అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి. అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి.